విద్యార్థిని తల్లిదండ్రులకు నమస్కారం. మన నల్గొండ పట్టణంలో డిసైడ్ కలెక్టరేట్ విశ్వభారవి స్కూల్ అనేది స్థాపించడం జరిగింది. ఈ స్కూల్ యొక్క స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లల్ని ఐఐటి రంగంలో నిష్ణాతులుగా తయారు చేయాలనే ప్రథమ ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. ఐఐటిలో సీట్ సాధించాలంటే మన స్కూల్ ఏజ్ నుంచే పిల్లలకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది చాలా అవసరం. దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఆర్కేగా ఆంధ్రాలో 16 సంవత్సరాలు ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. నా వద్ద కోచింగ్ తీసుకున్న విద్యార్థులు ఆల్ ఇండియా లెవెల్లో బిలో 10 ర్యాంక్స్ 1 2 సార్లు 2 2 సార్లు 5 7 9 ర్యాంకులు సాధించడం జరిగింది. ఆ ఆంధ్రాలో ఇచ్చిన అదే ఎడ్యుకేషన్ అదే కోచింగ్ని మనం ఇప్పుడు నల్గొండలో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి మనం ఎంచుకున్న ప్లేసు డిసైడ్ కలెక్టరేట్. మనకు నల్గొండ పట్టణంలో 2-3 స్కూళ్ళు మంచి స్ట్రాంగ్ ఫౌండేషనే ఇస్తున్నారు. అందుకు చాలా అభినందిస్తున్నా ఆ స్కూల్స్ని. ఎస్పెషల్లీ ఈ కలెక్టరేట్ యొక్క పరిసర ప్రాంతాల్లో ఒక మంచి స్కూల్ లేదని నేను భావించి ఇక్కడనే ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ స్కూల్ ద్వారా నేను ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు మంచి ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి ఇక్కడ మనం విద్యా సంస్థ స్థాపించడం జరిగింది. కాబట్టి ఈ సంస్థలో మీ పిల్లలని చేర్పించి వారి యొక్క భవిష్యత్తుకు పునాది వేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మన స్కూల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఏదైతే హైదరాబాదులో ఆంధ్రాలో వీక్లీ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుందో అదే వీక్లీ ప్రోగ్రామ్ని మనం ఇక్కడ విశ్వభారవిలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి మండే మనకు వీక్లీ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ వీక్లీ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని అనలైజ్ చేసి విద్యార్థి ఎక్కడైతే వీక్గా ఉన్నాడో గమనించి తన్ని మనం కౌన్సిలింగ్ ఇచ్చుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ రెడీ చేయడం జరుగుతుంది. తద్వారా విద్యార్థులు ఉన్న లెర్నింగ్ గ్యాప్స్ అనేవి సర్దుకొని తను కూడా ఒక ర్యాంకర్గా అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉంటుంది. దీనికి కావాల్సింది ఏంది? మంచి టీం. నా దగ్గర పర్మనెంట్గా అంటే పార్ట్ టైం కాకుండా పర్మనెంట్ టీం అనేది ఎంపీసీ ఉన్నది. అదేవిధంగా మెటీరియల్ నేను ఆంధ్రాలో డిజైన్ చేసిన మెటీరియల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రోగ్రామ్ చూసుకోవడానికి నాకు ఇక్కడ మిత్రులు, మా ప్రిన్సిపల్ సారు, మంచి టీము కోఆపరేటివ్గా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు పిల్లల యొక్క విద్యావృద్ధి ఎలా ఉంటుందో గమనించి మనకి ఇక్కడ దాన్ని వృద్ధిలోకి తీసుకురావడం జరుగుతుంది. మనకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీగా ఉంది. కాబట్టి మీరు ఎవరైనా సరే మన విద్యా సంస్థలో అడ్మిషన్ పొందాలంటే మీరు ప్రతి ఆదివారం నాడు జరిగే అడ్మిషన్ టెస్ట్కు హాజరై మన యొక్క ప్రోగ్రామ్ని మీరు తెలుసుకోగలరని భావిస్తున్నాను.